Very good afternoon, ma. సో మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ అబౌట్ ది లైఫ్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ అది యాక్చువల్లీ సెకండ్ యూనిట్ అది. సో బై మిస్టేక్లీ మన కాన్సెప్ట్కి వెళ్ళిపోయాము. ఎనీవే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఫస్ట్ యూనిట్, దట్ ఈస్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ గురించి మనం నేర్చుకున్నాం. వాట్ ఈస్ మెంట్ బై ఇన్సూరెన్స్ అండ్ the definition of insurance and also characteristics of insurance. సో బీమా అంటే ఏంటి, ఇన్సూరెన్స్ యొక్క డెఫినేషన్ అంటే బీమా యొక్క నిర్వచనం, అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో బీమా యొక్క లక్షణాలు, దాన్ని కూడా మన ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని కూడా చెప్పచ్చు. మా రిమైనింగ్ మెంబర్స్కి ఇంటిమేట్ చేయండి క్విక్గా జాయిన్ అవ్వమని చెప్పి. ఓన్లీ 5 మెంబర్సే జాయిన్ అయ్యారు, యాక్చువల్లీ 4. రిమైనింగ్ మెంబర్స్ జాయిన్ అవ్వమని చెప్పి ఇమ్మీడియట్గా. అర్థమవుతుంది కదా మనం చెప్పేది ఏమ్మా? మా గ్రీష్మిత సార్ అర్థమవుతుంది కదా? సార్ ఓకే. జయబాబు, జయబాబు సార్ చెప్పండి సార్. మిగతా వాళ్ళు కూడా ఇంటిమేట్ చేసి జాయిన్ అవ్వమని చెప్పి క్విక్గా. చెప్తాను సార్. ఓకే. చెప్పరా జయబాబు, అందరికి ఫోన్ చేయరా. సుబ్రహ్మణ్యం, నువ్వు కూడా అట్లా ఇంటిమేట్ చేయి సుబ్రహ్మణ్యం. చేస్తాను సార్ కాల్. నెక్స్ట్ చూడండి మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్సూరెన్స్ అంటే ఏంటని తెలుసుకున్నాం. అసలు బీమా అంటే ఏంటి అంటే, ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ or agreement which one party agrees in returns of a consideration, so to pay an agreed amount of money to another party to make good for a loss or damage or injury to something of value in which the insured. చూడండి, ఇన్సూరెన్స్ అనేది మనకి ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్, ఒక కాంట్రాక్ట్. సో మనకి యాక్చువల్గా అగ్రిమెంట్ ఎవరి మధ్య జరుగుతుంది అంటే బిట్వీన్ 2 పార్టీస్ మధ్య జరుగుతుంది. ఇన్ బిట్వీన్ 2 పార్టీస్ ద అగ్రిమెంట్ ఈజ్ అకర్డ్. సో మనకి అగ్రిమెంట్ ఒప్పందం అనేది జరుగుతుంది. సో ఎవరి మధ్య అంటే ఈజ్ బోత్ పార్టీస్. వన్ ఈజ్ ఇన్సూరెన్స్ కంపెనీ, దట్ ఈజ్ ఇన్సూరర్, అండ్ ద అదర్ పార్టీ ఈజ్ ఇన్సూర్డ్. సో దీస్ ఆర్ ది 2 పార్టీస్ వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ for
to recoup the loss, to protection from the loss of or loss or damage or injury or something. So we will get the protection from the those things, those incidents like damage or injury or some other happened in future occurrences. ఓకేనా? మన ఏంటంటే భవిష్యత్తులో జరిగేటువంటి అన్సర్టనిటీ ఈవెంట్స్. సో అన్సర్టనిటీ ఈవెంట్స్ లైక్ డెత్ కానీ, అదేవిధంగా డెత్ కానీ, ఏదైనా నష్టం జరిగినా కానీ, ఏమైనా ఇంజురీస్ ఏదైనా అయినా కానీ, దెబ్బలు తగలడం కానీ, ఇలాంటి ఏదైనా అన్సర్టనిటీ ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినా మనకి భవిష్యత్తులో మనకి ఏర్పడేటువంటి నష్టాన్ని భర్తీ చేయడం కోసం మనం బీమా అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే విచ్ వన్ పార్టీ అగ్రీస్ ఇన్ రిటర్న్స్ ఆఫ్ ఎ కన్సిడరేషన్. సో ఒక పార్టీ ఏం చేస్తాడంటే అగ్రీ చేస్తాడు, దానికి ఒప్పుకుంటాడు. ఏమని? నువ్వు ఏదైతే మనం ప్రీమియం అనేది పే చేస్తున్నామో టు పే అన్ అగ్రీడ్ అమౌంట్ ఆఫ్ మనీ టు అనదర్ పార్టీ లైక్ ఇన్సూరెన్స్ కంపెనీకి మనం పే చేస్తున్నాం కొంత ఒప్పందం, ఏదైతే ప్రీమియం ఉంటుందో అగ్రీడ్ ప్రీమియము, ఆ అగ్రీడ్ ప్రీమియం అనేది మనం ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తున్నాము. ఎందుకు అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే లాసెస్ కానీ, డ్యామేజెస్ కానీ, ఏదైనా ఇంజరీస్ ఏదైనా కానీ జరిగినా కానీ సంథింగ్ హ్యాపెన్. సో దానికి వాల్యూ అనేది ఆ యొక్క నష్టాన్ని, ఆ జరిగినటువంటి నష్టానికి మనకి ప్రతిఫలం అనేది, కన్సిడరేషన్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా మన కన్సిడరేషన్ ప్రతిఫలం అనేది మనకి ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించడం అనేది జరుగుతుందమ్మా. సో దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఓకేనా? అనదర్ వన్, definition of insurance. So in simple terms, insurance is just protection against the losses. సో మనం మనకి ఏర్పడే ఏదైతే నష్టాలు జరుగుతాయో ఆ నష్టాల వల్ల ఏర్పడేటువంటి, ఏదైతే మనకి కొన్ని సంఘటనలు జరుగుతాయో ఆ సంఘటన వల్ల ఏర్పడేటువంటి నష్టాలని నుంచి మనం రక్షణ పొందడానికి మన బీమా అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ ది ఇన్సూరెన్స్ అంతే. బై టేకింగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ డిఫరెంట్ పాలసీ హోల్డర్స్. నెక్స్ట్ అది సింపుల్ టర్మ్స్. ఓకేనా? సో ఇన్సూరెన్స్ మీన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనీ అన్ఫోర్సీన్. ఇన్సూరెన్స్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనీ అన్ఫోర్సీన్ లాసెస్ అండ్ కంటింజెన్సీస్. చూడండి, ఏవైతే మన అనుకోని సంఘటనలు, మనం చూడకూడని సంఘటనలు, అంటే ఊహించినటువంటి సంఘటనలు కానీ, ఊహించినటువంటి పరిణామాలు, అదే సంఘటనలు కానీ, ఏదైనా నష్టాలు కానీ మనకి జరిగితే వాటి నుంచి మనం రక్షణ పొందడానికి, అంటే ఫైనాన్షియల్గా ప్రొటెక్షన్ అనేది పొందడానికి మనం ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాము. సో దిస్ ఈస్ ది అబ్సల్యూట్ మీనింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇట్ ఈస్ ఎ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ అనేది మనకి లైక్ ఏ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా అన్సర్టనిటీస్ జరగడం వల్ల, కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల మనకి లాసెస్ అనేది రైజ్ అవుతుంది. సో వాటిని మనం భర్తీ చేసుకోవాలి అంటే డెఫినెట్గా we will take the insurance policy. So without insurance there is no ప్రొటెక్షన్. సో దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనీథింగ్. సో ఎవరి నుంచి మనకి ఎటువంటి రక్షణ అనేది ఉండదు. సో కాబట్టి ద ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు అస్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ లాసెస్ లైక్ ఇన్సూరెన్స్, uncertainty incidents, contingencies like accidents or death, other injury. So these kind of causes. సో ఇలాంటి కారణాల చేత మనం రక్షణ పొందడానికి బీమా అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మా ఓకేనా. సో ఇన్సూరెన్స్ ఈజ్ ఎ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ ఇన్ విచ్ వన్ పార్టీ ప్రామిస్ టు ప్రొటెక్ట్ అనదర్ పార్టీ ఫ్రమ్ అన్సర్టనిటీస్ అండ్ లాసెస్. సో ఇక్కడ మనకి బీమా అనేది ఒక ఇరువురి మధ్య ఒప్పందం అనేది జరుగుతుంది. ఒక పార్టీ ఏంటంటే విచ్ వన్ పార్టీ అతను ప్రామిస్ చేస్తాడు.
ఏమని? టు ప్రొటెక్ట్ అనదర్ పార్టీ అండ్ ఫ్రమ్ అన్సర్టనిటీస్ అండ్ లాసెస్. సో అతనికి జరిగేటువంటి ఏదైతే అన్సర్టనిటీస్, అనుకోని సంఘటనల వల్ల కానీ, లేదంటే ఏదైనా నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తానని చెప్పి, ఆ పార్టీని రక్షిస్తానని చెప్పి అతను ప్రామిస్ చేస్తాడు. అంటే ఫినాన్షియల్గా మనకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆర్థికంగా. సో దీన్నే మనం ఇన్సూరెన్స్ అని చెప్పి అంటాము. ఓకేనా? ద ఫస్ట్ పార్టీ ఈజ్ ఇన్సూరెన్స్ కంపెనీ, దట్ ఈస్ ఇన్సూరర్ హూ అగ్రీస్ టు ప్రొటెక్ట్ అండ్ కాంపెన్సేట్ ది అదర్ పార్టీ ఫర్ లాసెస్. సో ఇక్కడ ఎవరు? ద ఫస్ట్ పార్టీ ఈజ్ ఇన్సూరెన్స్ అండ్ దట్ ఈస్ అవర్ ఇన్సూరర్ who agrees to pay to protect and compensate the losses, compensate the other party for losses and suffered by it. సో ఎవరైతే నష్టాల నుంచి ఎవరైతే నష్టాలతో లాసెస్, ఏదైతే ఆ సంఘటన వల్ల ఎవరైతే నష్టపడ్డారో ఆ వ్యక్తికి ఖచ్చితంగా నష్టపరిహారం అనేది ఇచ్చి అతన్ని ఆదుకోవడం అనేది జరుగుతుంది. అది ఫస్ట్ పార్టీ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో అనదర్ కమ్ టు ది సెకండ్ పార్టీ. ద సెకండ్ పార్టీ, ద పర్సన్ హూ టేక్స్ ది ఇన్సూరెన్స్ పాలసీ, ద పర్సన్ హూ టేక్స్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ protection of protection from the losses, uncertainties in the లైఫ్ ఇన్ ది ఈవెన్చువలీ. సో ఈవెన్చువల్గా ఏదైతే జరుగుతాయో వాటిని మన లైఫ్లో వాటిని రక్షణ పొందడానికి బీమా అనేది తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ ది బ్రీఫ్ అబౌట్ ఇన్సూరెన్స్. ఓకేనా? అర్థమైందమ్మా ఇన్సూరెన్స్ అంటే? ఏమా ఇన్సూరెన్స్ అంటే అర్థమైందా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. మనం ఈరోజు బేసిక్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. బేసిక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఇవి నేర్చుకుంటేనే మనకు అది అర్థమవుతుంది. ఆల్రెడీ మనం దీని గురించి నేర్చుకున్నాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లో ఫస్ట్ సెమిస్టర్లో సేమ్ టాపిక్ విల్ బి లర్న్. మనం అక్కడ నేర్చుకున్నాం, అక్కడ డిస్కస్ చేసాం. బట్ సైమల్టేనియస్లీ but fortunately that concept will come into the second semester. సో సెకండ్ సెమిస్టర్లో కూడా మనకి వచ్చింది. ఎనీవే ఫీల్ వెరీ హ్యాపీ టు లర్న్. మనం నేర్చుకోవడానికి కొంచెం సంతోషపడాలి. చూడండి, ఫస్ట్ ఇన్సూర్డ్ అంటే ఎవరమ్మా? ఎనీవన్ కెన్ మాటలు చెప్పగలరా? ఇన్సూర్డ్ అంటే ఎవరు? సైలెంట్గా ఉండడం కాదు, కొంచెం క్విక్గా వాయిస్ రావాలి. పాలసీ హోల్డర్స్. పాలసీ హోల్డర్, గుడ్. సో ఎవరు ద పార్టీ ఆర్ ది ఇండివిజువల్ హూ సీక్స్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఎ నామినల్ రిస్క్ అండ్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ది పేమెంట్ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ ఫర్మ్ విత్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ఆఫ్ డిక్లేర్డ్ ఈవెంట్ ఈస్ థాట్ యాజ్ ఇన్సూర్డ్. సో ఏ వ్యక్తి అయితే రిస్క్ అనేది, ఎవరైతే నష్టపడ్డారో ఒక సంఘటన వల్ల, ఆ వ్యక్తికి రైట్ ఉంటుంది. ఎందుకంటే బీమా సంస్థ చెల్లించేటువంటి పేమెంట్స్ ఖచ్చితంగా చెల్లిస్తుంది. ఎవరైతే హక్కు కలిగి ఉంటారో వ్యక్తి, ఎవరైతే నష్టపడి ఉంటారో ఆ వ్యక్తికి పేమెంట్ అనేది చెల్లించడం జరుగుతుంది. సో అది కూడా ఎప్పుడు ఫ్రమ్ విత్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ డిక్లేర్డ్ ఈవెంట్. సో అది కూడా ఏదైనా ప్రమాదం జరిగి, ఓకేనా, ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఆ మొత్తాన్ని ఎవరికైతే డిక్లేర్ చేశారో ఆ వ్యక్తికి చెల్లించడం జరుగుతుంది. ఓకేనా, అతనే ఇన్సూర్డ్ అంటారు. అతనే ఇన్సూర్డ్, ద పాలసీ హోల్డర్ హూ టేక్స్ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. ద పాలసీ హోల్డర్ ఈజ్ ది అనదర్ నేమ్ ఆఫ్ ఇన్సూర్డ్. అతనికి ఇంకో పేరు వచ్చి ఇన్సూర్డ్, పాలసీ హోల్డర్. దీస్ ఆల్ ది నేమ్స్ ఆర్ వన్ ఆన్ ది సేమ్ పర్సన్, దట్ ఈస్ లైక్ పాలసీ హోల్డర్. ఇన్సూర్డ్ అన్న, పాలసీ హోల్డర్ అన్న, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్, ఇన్సూరర్, the party who guarantees to pay
indemnity. Indemnity means compensation. Indemnity means compensation on the happening of any future contingency is thought as insurance form. చూడండి, ఎవరైతే ఖచ్చితంగా నష్టపరిహారం అనేది, కాంపెన్సేషన్ అనేది ఖచ్చితంగా బీమా పాలసీదారుడికి చెల్లించడం, ఎవరు చెల్లిస్తారో అది కూడా ఎప్పుడు ఆన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ ఎనీ కంటింజెన్సీ, అది కూడా ఏదైనా ఆగంతుక సంఘటన ఏదైనా ఏర్పడితే తప్ప, ఆగంతుక సంఘటన ఏదైనా జరిగితే అప్పుడు చెల్లించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ది ఇన్సూరర్. దిస్ ఈస్ కాల్డ్ this is called as insurer. The insurer means insurance company. The party who guarantees to pay indemnity, the insured on the happening of any contingency, any uncertainty event, uncertain events. సో ఏవైతే అనుకోని ఇలాంటి ఘటనలు ఏర్పడతాయో అప్పుడు మాత్రమే ఎవరైతే నష్టపరిహారం చెల్లిస్తారో ఆ వ్యక్తిని ఇన్సూరర్ అని చెప్పుకుంటున్నారు. ఓకేనా. బీమా సంస్థ. నెక్స్ట్ బెనిఫిషరీస్ మా. Beneficiaries, the person or the party to whom the policy takings are paid within the event of death or happening of any contingency is termed as beneficiary. So the person or the party to whom the policy takings, ఎవరికైతే పాలసీ తీసుకున్నారో, ఎవరైతే పాలసీ తీసుకున్నారో ఆ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఎవరికి? నామినీ ఈజ్ ది బెనిఫిషరీ. ఇఫ్ ది if not any event ఏదైనా ఏమీ జరగలేదు, డెత్ ఏం లేదు, బట్ పాలసీ హోల్డర్ ఈజ్ అలైవ్, he is entitled to receive the మొత్తం total insurance benefits from the insurance company when he is in alive. సో అతను లైవ్లో ఉన్నప్పుడు, బతుకున్నప్పుడు అతను బెనిఫిషియరీ అవుతారు. ఆఫ్టర్ ది డిమైజ్ ఆఫ్ ది పాలసీ హోల్డర్, ఆఫ్టర్ ది డిమైజ్ ఆఫ్ ది ఇన్సూరర్, then the nomination will be a beneficiary. The nomination will be a beneficiary. He has right to receive the entire benefits of the policy, from the insurance company. సో ఆ మొత్తాన్ని తీసుకునేటువంటి హక్కు ఎవరికి ఉంటుంది అంటే, ఎవరు బెనిఫిషరీ అంటే ఫస్ట్ వచ్చి పాలసీ హోల్డరు, తర్వాత వచ్చి ఒకవేళ పాలసీ హోల్డర్ ఎవరైనా డిమాజ్ అయితే, చనిపోతే కానీ ఏదైనా జరిగినా కానీ ఖచ్చితంగా దానికి తర్వాత ఎవరు వస్తారంటే నామినేషనే. ఆ నామినేట్ పర్సనే ఇక్కడ బెనిఫిషరీ అవుతాడు, అంటే ప్రయోజనం పొందే వ్యక్తి. నెక్స్ట్ పాలసీ ఈజ్ నథింగ్ బట్ పులిజా. ఇక్కడ చూడండి, ద టర్మ్ పాలసీ స్ప్రింగ్స్ ఫ్రమ్ ది ఇటాలియన్ వర్డ్ పొలిజా. సో మనకి పాలసీ అనేటువంటి వర్డు ఇటాలియన్ వర్డ్ నుంచి పుట్టింది, యాజ్ పులిజా విచ్ సజెస్ట్ రిసిప్ట్. సో మనకి ఏమంటుంది అంటే, సజెస్ట్ చేస్తాం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దాని అర్థం ఒక సూచిస్తూ ఉంది ఏమంటే, యాజ్ రిసిప్ట్ అంటే ఏంటి? రిసిప్ట్ అంటే ఏంటి మా రిసిప్ట్ అంటే ఏంటి? జయప్రకాష్, రిసిప్ట్ అంటే ఏంటి? రిసిప్ట్ మీన్స్ పాలసీ డాక్యుమెంట్ మా. ఓకేనా. రిసిప్ట్ మీన్స్ పాలసీ డాక్యుమెంట్. నేను మీకు చెప్పాను కదా, రిసిప్ట్ అంటే పాలసీ డాక్యుమెంట్ అని. ఎప్పుడైతే మన పాలసీ తీసుకుంటామో, ఇన్సూరెన్స్ పాలసీ, అప్పుడు మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తుంది, దట్ ఈస్ ది పాలసీ డాక్యుమెంట్. that contains the information that contains the terms and conditions of the insurance contract and issued by the insurance firm is thought as contract. సో ఈ పాలసీ అంటే ఏంటి? రిసిప్ట్ అంటారు. పాలసీ అంటే రిసిప్ట్. సో ఈ రిసిప్ట్ వచ్చి మనకి డాక్యుమెంట్ టైప్లో ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో ఏముంటుంది అంటే, ద డాక్యుమెంట్ హ్యాస్ కంటైన్స్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమాలు నిబంధనలు అనేటివి ఆ బీమా ఒప్పందానికి సంబంధించి ఉంటుంది. ఈ నియమాలు నిబంధనలు ఎవరు జారీ చేస్తారు అంటే బీమా సంస్థ. సో దాన్నే మనం ఏం చెప్పంటామంటే
కాంట్రాక్ట్, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అని చెప్పి అంటాం. సో మనకి పాలసీ తీసుకుంటే డెఫినెట్లీ దే విల్ గివ్ అస్ ది పాలసీ డాక్యుమెంట్, ద పాలసీ డాక్యుమెంట్ విచ్ హ్యాస్ కంటైన్స్ terms and conditions of the um, insurance contract between upon the parties. So the issued by the terms and conditions issued the terms and conditions by the insurance company for fulfilling of the insurance contract at the end of the policy or the end of the maturity of the policy. సో అక్కడికి మనం టోటల్గా ఎప్పుడైతే అప్పుడు పాలసీ అనేది టర్మ్ ఎప్పుడైతే ఎంతవరకు ఉంటుందో ఆ టర్మ్ అంతవరకు ఆ కాంట్రాక్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ఇఫ్ వన్స్ ద పాలసీ విల్ బి మెచ్యూర్డ్, పాలసీ అనేది మెచ్యూరిటీ అయిపోయింది అంటే దెన్ దెన్ ద దెన్ ది ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ విల్ బి క్లోజ్డ్ అవుట్ after the payment of the total insured amount to the nominee. సో నామినీకి చెల్లించేంత వరకు మొత్తం బీమాని నామినీకి చెల్లించేంత వరకు ఆ బీమా అనేది ఆ కాంట్రాక్ట్ ఒప్పందం అనేది ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే ఇఫ్ ద ఇన్సూరెన్స్ ద టోటల్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇఫ్ పెయిడ్, ఒకవేళ పే చేస్తే సో అల్టిమేట్లీ ఇమీడియట్లీ ద కాంట్రాక్ట్ విల్ బి డిస్క్లోజ్, అయిపోయి అక్కడికి కాంట్రాక్ట్ అనేది ముగిసిపోతుంది. ఓకేనా, ఒప్పందం అనేది ముగుస్తుంది. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఏమ్మా చెప్పేది అర్థమవుతుందా? Yes, sir. నెక్స్ట్ పాలసీ అంటే పాలసీ డాక్యుమెంట్ అంటారు. దాంట్లో ఏముంటాయంటే నియమాలు, నిబంధనలు ఉంటాయి. దేనికి సంబంధించి అంటే బీమా ఒప్పందానికి సంబంధించి ఉంటాయి. అవి ఎవరు స్పెసిఫై చేస్తారు అంటే బీమా సంస్థ. సో దాన్నే మనం కాంట్రాక్ట్ అని చెప్పంటాం. నెక్స్ట్ ప్రీమియం. The amount that is paid to the insurance company, insurance firm by the insured in the thought to insurance contract is thought as premium. సో ఇక్కడ చూడండి, మనం కొంత అమౌంట్ అనేది మన బీమా సంస్థకి చెల్లించడం జరుగుతుంది. ఎవరి చేత? బీమా పాలసీదారుని చేత. సో it should be paid on the monthly basis, quarterly, half-yearly, yearly as specified. So it's the value for associate the degree of contract. సో ఇది మనకి ఈ కాంట్రాక్ట్ అనుబంధంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఏదైతే మనం స్పెసిఫై చేస్తున్నారో ప్రీమియం అనేది మన రెగ్యులర్గా వీ షుడ్ బి పే the regular premiums to the insurance company on the basis of monthly, on the basis of quarterly, on the basis of half yearly or yearly. So whatever you want to, whatever period you want to adapt it. సో నువ్వు ఏ పీరియడ్ అయితే అడాప్ట్ చేసుకుంటావో దాని ప్రకారం మంత్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు. సో నీకు అది డిపెండ్స్ ఆన్ యూ. ఇట్స్ ది వాల్యూ ఫర్ అసోసియేట్ ది డిగ్రీ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇది ఆ యొక్క కాంట్రాక్ట్కి ఒప్పందానికి ఒక విలువ అనేది చేకూర్చడం జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇన్సూర్డ్ టోటల్. The total that is the chance, the total that the chance is insured is termed as the insured total, or the policy cash, or the face price of the policy. This is often the utmost liability of the insurance firm towards the insured. సో ఖచ్చితంగా ఏదైతే మన పాలసీ ఉంటారో, ఇప్పుడు ఎంతైనా కానిమ్మా, వాట్ ఎవర్ పాలసీ దట్ ఈస్ అది ఎంతైనా కావచ్చు. ఆ పాలసీ బట్టి ఇప్పుడు 1 lakh, 5 lakhs, 10 lakhs, 20 up to 1 crore వరకు ఉంది పాలసీ. సో కాబట్టి మనకి ఆ టోటల్ మొత్తం అనేది ఎవరికి చెల్లించడం జరుగుతుంది? ద టోటల్ దట్ ది ఛాన్స్ ఈజ్ ఇన్ష్యూర్డ్. సో ఈ మొత్తం అవకాశం ఎవరికి సంబంధించింది అంటే బీమా పాలసీదారుడికి. ఈ టర్మ్ ది ఇన్ష్యూర్డ్ టోటల్. అతనికి ఎంతైతే మనం మొత్తం చెల్లించాల్సి ఉంటుందో మొత్తం అమౌంట్ని ఏమంటారంటే టోటల్ ఇన్ష్యూర్డ్ అంటారు. సో అది పాలసీ క్యాష్ రూపంలో అయినా ఉండొచ్చు, లేకపోతే ఫేస్ వాల్యూ ప్రైస్ రూపంలో అయినా ఉండొచ్చు, ఎంతైనా కావచ్చు. ఇప్పుడు సపోజ్ 10 lakhs తీసుకుంటే
10 lakhs పైన మొత్తం టోటల్ అడిషనల్ రైడర్స్ అన్ని కలుపుకుంటే అడిషనల్ బెనిఫిట్స్ అన్ని కలుపుకుంటే ఆ మొత్తాన్ని ఏమంటారంటే ఇన్ష్యూర్డ్ టోటల్ అంటారు. ఇన్ష్యూర్ టోటల్ బీమా మొత్తం అంటారు తెలుగులో. సో దిస్ ఈజ్ ఆఫెన్ ది అట్మోస్ట్ లైబిలిటీ ఆఫ్ ది ఇన్సూరెన్స్ ఫర్మ్. సో ఈ మొత్తాన్ని ఎవరికి మొత్తాన్ని చెల్లించాలి అంటే బీమాదారునికి చెల్లించాల్సి ఉంటుంది. సో అది నెక్స్ట్ పెరిల్. పెరిల్ అంటే ఏంటి మా ఎవరైనా చెప్పగలరా? పెరిల్ అంటే పెరిల్స్. పెరిల్ అంటే ఏంటమ్మా? ఏమ్మా పెరిల్ అంటే ఏంటి? పెరిల్ అంటే ప్రమాదాలు అంటారు తెలుగులో. సో ప్రమాదాలు. సో ఏ పెరిల్ ఈజ్ అన్ ఇన్సిడెంట్. చూడండి, ఏ పెరిల్ ఈజ్ అన్ ఇన్సిడెంట్, ఒక ఘటన. సో ప్రమాదాలు అన్నా కూడా మనకి ప్రమాదాలు అన్నా ఘటన అన్నా రెండు ఒకటే. సో దట్ కాజెస్ ఏ ప్రైవేట్ ఆర్ ప్రాపర్టీ లాస్ బై ఫైర్, విండ్ స్ట్రామ్, ఎక్స్ప్లోజన్, కొలిజన్, ప్రిమేచర్ డెత్, సిక్నెస్, ఫ్లడ్స్, డిజానెస్టీ ఎక్సెట్రా. చూడండి, ప్రమాదాలు ఎప్పుడు సంభవిస్తాయంటే ఎందుకు సమ్ టైమ్స్ మనకి కారణాలు అవుతూ ఉంటాయి బీమాకి. చూడండి, ఎందుకంటే ప్రైవేట్ సో ద an incident that causes a property or sorry a private or property loss. సో ఈ కారణాల చేత మనకి వ్యక్తిగతంగా కానీ ఆస్తిగా అంటే ప్రాపర్టీ పరంగా కానీ మనకి నష్టం అనేది ఏర్పడుతుంది. దేని చేత అంటే బై ఫైర్ అంటే ఇప్పుడు అగ్ని ప్రమాదాలు కావచ్చు, విండ్ స్టార్మ్స్ గాలి తుఫాన్లు అంటాం కదా, అది విండ్ స్టార్మ్స్, ఎక్స్ప్లోజన్ పేలుడు వల్ల కావచ్చు, కొలిజన్ ఢీ కొట్టుకోవడం అంటే యాక్సిడెంట్స్ ఇప్పుడు వన్ వెహికల్ నుంచి ఇంకో వెహికల్ అట్లా ఢీ కొట్టుకోవడాలు, అది కొలిజన్. అదేవిధంగా ప్రిమేచర్ డెత్, సో అకాల మరణం సంభవించడం, సిక్నెస్ ఆరోగ్యం బాగాలేకపోవడం, ఓకేనా. ఫ్లడ్స్ వల్ల కూడా, వరదల వల్ల కానీ, ఓకేనా, ఇలాంటి నేచురల్ కెలామిటీస్ వల్ల కూడా మనకి ప్రమాదాలు అనేవి జరుగుతాయి. సో తద్వారా మనం ఏం లాస్ అవుతాం? వీ విల్ లాస్ ప్రైవేట్లీ ఆర్ పర్సనల్లీ, ప్రైవేట్లీ ఆర్ ప్రాపర్టీ లాస్ అనేది మనం నష్టం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిజానెస్టీ అంటే నిజాయితీ లేకపోవడం కూడా. సో ఇట్లా మనకి ప్రమాదాలు జరగడం వల్ల అల్టిమేట్గా మనకి ఏమొస్తుంది? నష్టాలు అనేది సంభవిస్తాయి. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్ దట్ లీడ్స్ టు లాస్ ఆఫ్ ప్రాపర్టీ, లాస్ ఆఫ్ ప్రైవేట్, అంతే. వ్యక్తిగతంగా నష్టపోవడం, లేకపోతే ఆస్తిపరంగా నష్టపోవడం. సో ఇలాంటి కారణాల చేత మనం ఏం చేయాలి? అదే బిఫోర్ మనం దీనిపైన మన ఇనిషియేటివ్ తీసుకుంటే డెఫినెట్గా మనం బిఫోర్ కాషన్తో ముందు జాగ్రత్త దృష్ట్యా మన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఖచ్చితంగా వీటిని మనం ఈ యొక్క లాసెస్ నుంచి మనం బెనిఫిట్ అవ్వడానికి, అదేవిధంగా యూజ్ అవ్వడానికి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అనేది మనకు జరిగేటువంటి నష్టాన్ని భర్తీ చేయగలుగుతుంది. సో ఇప్పుడు 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలకి నువ్వు ఇన్సూరెన్స్ చేయించలేదు. ఒకవేళ సడన్గా నీకు ఫైర్ అయింది, సడన్గా మొత్తం కాలిపోయింది. సో కాలిపోతే ఏమవుతుంది? మొత్తం లాస్ అయిపోతాం, 100 రూపాయలు లాస్ అవుతాం. అదే నువ్వు ఇన్సూరెన్స్ చేయించుంటే అట్లీస్ట్ నీకు 80 రూపీస్ అన్న వచ్చేది. సో ఇట్లా మనకి ప్రమాదాలు అనేటివి ఎప్పుడు కానీ ఎక్కడ చెప్పించి రావు. సో ఇట్స్ అన్సర్టన్, జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. నాట్ సర్టనిటీ, ఎప్పుడు నిలకడగా ఉండదు, అన్నిలకడగా ఉంటుంది, అదేవిధంగా అసాధారణంగా కూడా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం ప్రమాదాలని ఎదుర్కోవాల్సిందే. సో వీటి వల్ల మనకి లాసెస్ అనేది జరుగుతుంది. అదేవిధంగా హజార్డ్ అంటే ఏంటమ్మా? హజార్డ్స్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? హజార్డ్స్, జయప్రకాష్ అండ్ బాలాజీ, హజార్డ్స్ అంటే ఏంటి? హజార్డ్స్ అంటే ఏంటమ్మా? హజార్డ్స్ అన్నా కూడా మనకి ప్రమాదాలు వస్తాయి.
ఓకేనా? అంటే ప్రమాద తీవ్రత, ప్రమాదాల తీవ్రత ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. చూడండి, హజార్డ్స్ కుడ్ బి ఎ కండిషన్ విచ్ విల్ ప్రొడ్యూస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ది పాసిబిలిటీస్ ఆఫ్ లాస్ ఫ్రమ్ ఏ గివెన్ పెరిల్. సో పైన ఇచ్చినటువంటి ప్రమాదాల వల్ల ఏదైనా మనకి నష్టం జరిగేటువంటి అవకాశం ఏర్పడినప్పుడు, నష్టం జరిగేటువంటి సాధ్యత ఉన్నప్పుడు, నష్టం జరిగితే ఆ ప్రమాద ఇంటెన్సిటీ ఆఫ్ లాస్ అంటారు. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. అంటే ఆ ప్రమాద యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది, దానివల్ల మనకి ఎంత లాస్ అయింది, అది ఇంక్రీజా లేకపోతే డిక్రీజ్లోనా, ఎంత ప్రొడ్యూస్ అయింది, లాస్ ఎంత జరిగింది మనకి. సో ఆ పాసిబిలిటీస్ని మనం గమనించాలి, ఆ పాసిబిలిటీస్ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక ప్రమాదం జరుగుతుంది. ఆ, సో ఇప్పుడు సపోజ్ టూ లారీస్ ఆర్ కొలీడెడ్ అట్ ఆన్ రోడ్ యాక్సిడెంట్. సో రోడ్డు పైన రెండు లారీలు ఢీ కొట్టుకున్నాయి. సో సడన్గా మనకి ఇక్కడ హ్యూమన్స్ పరంగా లాస్ అయ్యాం, చనిపోయారని అనుకున్నాం. ఇది ఒక ఇన్సిడెంట్. నెక్స్ట్ సేమ్ అనదర్ ఇన్సిడెంట్, సేమ్ ద టూ లారీస్ వర్ కొలీడ్. రెండు లారీలు ఇక్కడ కొలీడ్ అయింది, అంటే ఢీ కొట్టుకున్నాయి. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ నో లాస్ నో లాసెస్ ఆర్ అకర్డ్ అట్ దేర్. అక్కడ మనకి ఎటువంటి ప్రమాదం, సేమ్ లారీస్ టూ వెహికల్స్ కొలీడ్ అయింది, ఢీ కొట్టుకున్నాయి. కానీ ఫస్ట్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఇక్కడ మేబీ వీ విల్ మే యాజ్ అ రిజల్ట్ ఆఫ్ టూ హ్యూమన్ లైవ్స్ ఆర్ వీ లాస్ టూ హ్యూమన్ లైవ్స్. సో ఇది ఇద్దరు మనుషుల యొక్క ప్రాణాలు పోయాయి, అంటే డెత్ జరిగింది. That is the intensity of incident, that is the condition of incident. And the same another example, so this will seen దీన్ని చూస్తే కానీ సేమ్ యాక్సిడెంటే, బట్ నో లాస్ ఆర్ అకర్డ్ అట్ దేర్. అక్కడ మనకి ఎటువంటి లాస్ జరగలేదు. బట్ ఇక్కడ ఇంటెన్సిటీ ఎట్లా ఉంది, ఇట్లా ఇన్సిడెంట్ ఎక్కడ ఉంది ఇలా అంటే ఇన్సిడెంట్ చాలా తక్కువగా ఉంది, ఓన్లీ 1% ఉంది. బట్ ఇక్కడ ఇన్సిడెంట్ కండిషన్, ఆ యొక్క ప్రమాదం యొక్క పరిస్థితి, ఆ ప్రమాదం యొక్క ఇంటెన్సిటీ తీవ్రత ఎలా ఉంది అంటే ఎక్కువగా ఇక్కడ లాస్ అనేది ఎక్కువ జరిగింది, బట్ ఇక్కడ లాస్ తక్కువ జరిగింది. దిస్ ఈస్ ది పాసిబిలిటీ ఆఫ్ లాస్ ఫ్రమ్ ది అబోవ్ గివెన్ పెరిల్స్. సో విండ్ స్ట్రాంగ్ కానీ, ఎక్స్ప్లోజన్ కానీ, కొలిజన్ కానీ, ప్రిమేచర్. సో దీస్ కైండ్ ఆఫ్ కాజెస్ are there are occurred. So due to, as a result of, we may have so much of loss from them. వాటి నుంచి మనకి ఎక్కువ నష్టం అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి ఇది మనకి హజార్డ్స్. నెక్స్ట్ ఎక్స్పోజర్. అర్థమవుతుందా మనం చెప్పేది అర్థమవుతుందా? సుబ్రమణి, గ్రీష్మిత. Yes, sir. రే సుబ్రమణి, జయప్రకాష్ అండ్ బాలాజీ, మీరు వాయిస్ తెరవట్లా. నెక్స్ట్ చూడండి, ఎక్స్పోజర్ అంటే బహిరంగపరచడం. చూద్దాం. అండ్ ఎక్స్పోజర్ కుడ్ బి అలైవ్ ఆఫ్ ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎ ఛాన్స్. ఓకేనా? ఎక్స్పోజర్ అనేది మనకి వాస్తవంగా భౌతికంగా ఎంత ప్రమాదం అనేది జరిగేదానికి అంతే జరిగింది అని దాన్ని ఏం చేయాలి, మనం బహిరంగపరచాలి. సో ఏ ప్రైవేట్ హూ ఓన్స్ ఎ బిజినెస్ హౌస్ could be also be subjected to economic loss and individual loss owing to his business and private exposures. సో చూడండి, ఖచ్చితంగా ఒక ప్రైవేట్ వ్యక్తికి ఒక బిజినెస్ హౌస్ ఉంది. సో అదేమైంది అంటే అతనికి ఫలితంగా లాస్ అనేది ఏర్పడింది. అంటే ఈ పైన జరిగినటువంటి పెరిల్స్ వల్ల, అంటే ఎకనామిక్ లాస్ జరిగింది. అది ఇండివిజువల్ లాస్ కావచ్చు, ఎకనామిక్ లాస్ కావచ్చు. సో ఖచ్చితంగా ఆ లాస్ని అతని వ్యాపారానికి జరిగినటువంటి నష్టాన్ని అండ్ వ్యక్తిగతంగా జరిగినటువంటి నష్టాన్ని రెండు మనం ఎక్స్పోజర్ చేయాలి, బహిరంగపరచాలి. ఎస్, నాకు ఇంత
నష్టం జరిగింది అని రికార్డెడ్గా, ఇన్వెస్టిగేటివ్గా, ఎగ్జామినేటివ్గా ఉండాలి. సో ఎగ్జామినేటివ్గా ఉండాలి, ఇన్వెస్టిగేటివ్గా ఉండాలి. అది దాన్ని ఇంత నాకు, సో ఇప్పుడు సపోజ్ ఈ ప్రమాదం వల్ల నాకు 100 రూపీస్ నేను లాస్ అయ్యాను అంటే టోటల్లీ ఐ లాస్ 100 రూపీస్, 100%. సో ఇది మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీ పైన ఉంది. సో ఈ వ్యక్తి ఇంత నష్టపోయాడు, ఇంత వ్యక్తిగతంగా నష్టం జరిగింది, ఇంత ఆస్తిపరంగా, ప్రాపర్టీ పరంగా ఇతనికి నష్టం జరిగింది, ప్రైవేట్గా ఇంత నష్టం జరిగింది అని అతనికి చెప్పాల్సినటువంటి బాధ్యత బీమా సంస్థ పైన ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ పైన ఉంది. సో అది ఎక్స్పోజ్ చేయాలి క్లయింట్స్ దగ్గర, లైక్ కస్టమర్స్ దగ్గర, పాలసీ హోల్డర్స్ దగ్గర చేయాలి. సో దాన్ని మన హైడ్ చేయకూడదు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫైనల్లీ probability of loss. So it is the probable variety of times in any given variety of exposures that loss can occur. So this very best probability of loss is 100%, meaning the loss in bound. Once the possibility of loss is zero, the degree of risk is additionally zero. చూడండి, ఒకవేళ మనకి ఏదైనా ప్రమాదం జరిగింది అంటే ప్రాబిలిటీ అంటే ఛాన్స్ ఆఫ్ లాస్, ఎంత నష్టం జరిగేదానికి ఆస్కారం ఉంది, అంటే నష్టం జరగడానికి ఎంత అక్కడ స్కోప్ ఉంది, ఎంత అవకాశం ఉంది, దాన్నే ప్రాబిలిటీ అంటారు. అంటే ప్రాబిలిటీ అంటే మనకు అటు ఇటు ఉండొచ్చు, బట్ అది ఇప్పుడు 100% అనుకోండి, 100% అతను నష్టం జరిగింది అంటే అది టోటల్లీ బౌండెడ్, అంటే మొత్తానికి ఉంది, అది మొత్తం యాక్సిడెంట్ అయింది, మొత్తం నష్టపోయాడు. సో వన్స్ ది పాసిబిలిటీ ఆఫ్ లాస్ ఈ జీరో, ఒకవేళ అక్కడ నష్టం జరగలేదు, అంటే ఇప్పుడు ఏమంటే లాస్ అవ్వలేదు కాబట్టి లాస్ అనేది జీరో ఉంది. ఆ డిగ్రీ ఆఫ్ రిస్క్ కూడా జీరో. రిస్క్ జరిగితేనే ఇక్కడ మనకి లాస్ ఉంటుంది, రిస్క్ నో లాస్. if they loss ultimately risk, if the risk is high, when also loss is high. When there is no risk, simultaneously there is no loss. The risk and loss is to be zero, will be zero. సో రెండు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే ప్రమాదం జరిగితే నష్టం జరుగుతుంది, నష్టం జరిగితే రిస్క్ అనేది ఉంటుంది, ఫినాన్షియల్ రిస్క్. ఒకవేళ నష్టం జరగలేదు అనుకోండి, ఇఫ్ దెర్ ఈజ్ నో లాస్ అకర్డ్, అక్కడేం నష్టం ఏం జరగల, బట్ నో రిస్క్ ఈజ్ దేర్, అక్కడ రిస్క్ లేదు. ఒకవేళ నష్టం జరిగింది అంటే, ప్రమాదం జరిగిందంటే నష్టం కూడా జరుగుంటుంది. ఆ నష్టం కూడా ఇప్పుడు 100% అంటే 100%, 50% అంటే 50%. సో బట్ ఎనీవే ద లాస్ ఈజ్ ఇన్ బౌండరీ, నాట్ అవుట్ బౌండరీ, ఇన్ బౌండరీ. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఈ యొక్క లాస్ని మనం ఎంతైతే అంటే డిపెండ్స్ అపాన్ ది కండిషన్ ఆఫ్ ది ఇన్సిడెంట్. The probability of loss, it will depend upon the incident intensity of incident. ప్రమాద తీవ్రతపైన ఆధారపడి ఉంటుంది లాస్ అనేది. సో sometimes we may lose 100%, sometimes we may lose 0, but there is no risk if 0. If loss is high, then risk is high. ఎక్కడైతే మనకు లాస్ ఎక్కువగా ఉంటుందో రిస్క్ కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ దిస్ ఈస్ ది బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ఇన్సూరెన్స్ సబ్జెక్ట్. ఓకేనా. సో ఇది మనకు ఓవరాల్గా ఇచ్చినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ నాలెడ్జ్, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఈ టెక్నాలజీ ఇది నేర్చుకుంటేనే మనం రిమైనింగ్ అనదర్ టాపిక్స్ మనం అర్థం అవడానికి చాలా వెల్గా ఉంటుంది. సో అర్థమైందమ్మా ఇది? ఏమా అర్థమైందా? ఎస్ సార్.
ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎవరికి డౌట్స్ లేవా? ఓకే.